హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మిమ్మల్ని అందరినీ ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చాలామంది అండ్ యూట్యూబ్‌లో కూడా మీరు చూస్తారు కదా! చాలామంది అబ్రాడ్ వేరే వాళ్ళు ఏమని పెడతారంటే, చాలా కష్టంగా ఉంది. ఏంట్రా ఈ లైఫ్ అని ఇలా పెడతారు. అది నిజమే. కానీ వాళ్ళు మీరెప్పుడైనా గమనించారా? ఇంత కష్టం ఉన్నా కూడా వాళ్ళు వెనుకకు రావడానికి ఇష్టపడరు. ఏదైనా డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఉంటే తప్పిడిసి. అవును కదా! సో, వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే, వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఎంత కష్టపడి ఉంటారో, ఆ వీసా కోసం ఎంత వెయిట్ చేసి ఉంటారో, ఆ స్ట్రగుల్స్ వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అండ్ ఒకవేళ వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ రిటర్న్ బ్యాక్ రావాలి అంటే, ఈ కష్టాలన్నీ వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్స్ ఇంట్లో కానీ, సిట్యుయేషన్స్ బయట తీసుకొచ్చిన మనీ పే చేయడం కానీ, ఇవన్నీ కమిట్మెంట్స్ ఉంటాయి. ఇంకా థర్డ్ ఏంటి అని అంటే, ఎక్కడనో ఒక పాయింట్‌లో వాళ్ళ సాలరీస్ అనేది ఏందో ఎక్కడనొక్కడ వాళ్ళని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తది. అంటే వాళ్ళ ఖర్చులన్నీ పోంగా ఎక్కడనో ఒక 10%, 15% అట్‌లీస్ట్ వాళ్ళు సేవింగ్‌లో ఒక మంత్ కాకపోతే ఇంకొక మంత్‌లోనైనా సేవ్ చేసుకోవడానికి ఉంటది కాబట్టి. ఇంకా లాస్ట్ ఏంటి అనంటే, వాళ్ళది డ్రీమ్ అయి ఉండొచ్చు. ఆ కంట్రీకి వెళ్ళడం, ఇట్లా అబ్రాడ్‌కి వెళ్ళి ఎంజాయ్ చేయడం వాళ్ళ లైఫ్. ఐ మీన్ లైక్ ఒక న్యూ లైఫ్‌ని వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడము. ఇవన్నిటి వల్ల వాళ్ళనేది రిటర్న్ రావడానికి చాలామంది ఆలోచించే ఈ 4 అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది, కీ రోల్ అనేది ప్లే చేస్తది. సో, ఇదే నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా అబ్రాడ్‌కి ట్రై చేయండి. ఒకవేళ పదే చెప్పేది ఏంటి అంటే, గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉంటే అక్కడ ట్రై చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. అది లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే అబ్రాడ్ రావడానికి అయితే ట్రై చేయండి. అండ్ మేము ఏదైతే ఎర్న్ చేస్తున్నామో మీరు అంతకన్నా కూడా ఎర్న్ చేస్తారనుకుంటూ వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఉంటాను. డ్యూటీ టైం అవుతుంది.